అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. మనం ఈరోజు ఎగ్జిబిషన్ స్టైల్ బెంగళూరు మిర్చి ప్రిపేర్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే ప్రిపేర్ అయిపోతుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారు చేసే విధానం చూసేద్దాం రండి. ఎగ్జిబిషన్లలో మనం మిర్చీలు తింటాం కదండి, అవి చాలా టేస్టీగా, చాలా ఇంకా తినాలనిపించేలా ఉంటాయి కదా. ఆ మిర్చీలు మనం ఇప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాం. చూడండి ఎంత చక్కగా పొడుగ్గా లావుగా ఉన్నాయి కదా మిర్చీలన్నీ. ఇలాంటి మిర్చీలు తీసుకొని ఇలా కట్ పెట్టుకోండి. ఈ మిర్చి అస్సలు కారం ఉండదండి, ఇందులో గింజలు కూడా ఉండవు. ఇప్పుడు మనం చింతపండు గుజ్జుని చక్కగా ఇలా తీసేసుకుందాం. ఇందులో 1/4 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుందాం. అదేవిధంగా 1/4 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకుందాం. ఈ మూడిటిని చక్కగా కలిసిపోయేంత వరకు కలిపేసేసుకుందాం. ఇలా కలిపి పక్కన పెట్టేసేయండి. ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇది స్టఫ్ చేసేసుకుందాం. పుల్ల పుల్లగా బాగా టేస్టీగా ఉంటుందండి. ఇలా స్టఫ్ చేసేసుకొని మనం మిర్చి వేసుకుంటే బాగుంటుంది. ఎగ్జిబిషన్లో వాళ్ళందరూ ఇలానే మనకు స్టఫ్ చేసిన మిర్చి మనకు ప్రిపేర్ చేసి ఇస్తారు. అన్నీ ఇలానే మనం ఇదిగో ఇలా స్టఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం పిండి తీసేసుకుందాం. నేను ఇక్కడ పర్ఫెక్ట్ క్వాంటిటీతో మీకు పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నాను. 2 కప్పుల పిండి తీసుకుందాం. ఇదిగో ఇలా చూడండి, 2 కప్పుల పిండికి ఇక్కడ నేను 1 కప్పు వాటర్ యాడ్ చేస్తాను. అంతకుముందు ఓమా 1/2 టీ స్పూన్ ఓమా యాడ్ చేసుకుందాం. ఓమాను చక్కగా చేతిలో తీసుకొని ఇలా నలిపేసేయండి. ఇలా నలిచి వేస్తే ఫ్లేవర్ చక్కగా వస్తుంది, బాగా వస్తుందండి, రుచి బాగా కుదురుతాయి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. అదేవిధంగా బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుందాం. ఉప్పు 1/2 టీ స్పూన్. ఇవన్నీ కలిపేసేయండి. బాగా కలిపాక ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది పర్ఫెక్ట్ కొలత. మీరు అసలు ఏ భయం లేకుండా మిర్చీలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వాటర్ ఎక్కువైపోతాయేమో తక్కువైపోతాయేమో అలాంటి ఏ డౌట్ లేకుండా 2 కప్పుల పిండికి 1 కప్పు వాటర్ మీకు సరిగా సరిపోతుంది. ఇది మాత్రం నేను చూపించేది పక్కా కొలత. మిర్చీలు చాలా బాగా వస్తాయండి, రుచిగా ఉంటాయి. మీరందరూ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాలి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ చేసి చెప్పాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. ఇలా పెట్టడం వల్ల బేకింగ్ పౌడర్తో చక్కగా ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని అందులో వేసేసుకుందాం. అలా వేయడం వల్ల మిర్చి చక్కగా డిప్ అయిపోయి నిండుగా పిండి తగిలి బాగా వస్తుందండి. ఎక్కడ మనకు గ్యాప్ లేకుండా మిర్చి మొత్తం కోడ్ అయిపోతుంది. అలా వేసుకోవడం వల్ల మిర్చి కూడా చక్కగా పిండి తగిలి కోడ్ అయిపోయి ఇగో ఇలా బాగా వస్తుంది. చూడండి, ఇదిగో చూసారా, నేను ఇక్కడ ఒక పెద్ద దలసరి కడాయి తీసుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మిర్చీలు నేను వేసేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో, చూసారా, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఎగ్జిబిషన్లో మేము తప్పకుండా ఇవి ఆర్డర్ చేసి తింటామండి. అసలు ఎంత బాగుంటాయంటే ఇవి నేను ఎగ్జిబిషన్లో చూశాక ఇలా చెయ్యాలి, ట్రై చేయాలి అని ఇంట్లో చాలాసార్లు చేశానండి. చాలా బాగా కుదిరాయి. అందుకే ఈ రెసిపీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను.
చూడండి ఎంత బాగా వచ్చాయి కదా. ఇదిగో అయిపోయాయండి. చక్కగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసాక మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూసారా, నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చూసారా ఎలా కుదిరిందో. దీంతో పాటు ఎగ్జిబిషన్లో మనకి పచ్చడి ఇస్తారండి. ఆ పచ్చడి రెసిపీ కూడా నేను మీకు చూపిస్తాను. మీకు ఆ పచ్చడి రెసిపీ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా పచ్చడి రెసిపీ మాకు చూపించమని కామెంట్ చేయండి. నేను ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. రుచితో పాటు అక్కడ పచ్చడి కంపల్సరీ సర్వ్ చేస్తారు. చూసారా ఎంత బాగా కుదిరిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.